చిట్టి. మంచి స్టోరీ చెప్తావా? స్టోరీ ఏం స్టోరీ చెప్పాలి నాన్న? హారర్. అర్రరా, అయ్యో దెయ్యం కథ భయపడవా? భయపడను. భయపడకూడదు. నేను దెయ్యం కథ చెప్తా. ఏమి కథ చెప్పాలంటే బోరింగ్ దెయ్యం గురించి చెప్పేదా? బోరింగ్ దెయ్యము, మన బోరింగ్ ఉంది కదా, ఆ బోరింగ్ దగ్గరే కొన్ని సంవత్సరాలకు ముందు నుంచి ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం కథ ఇప్పుడు నీకు చెప్తాను, సరేనా? సరిగ్గా స్వతంత్రానికి 1 సంవత్సరం ముందు నీళ్లకు చాలా కరువు. ఈ ఊరిలో ఒక దెయ్యం ఉండేది. ఆ దెయ్యానికి ఎవ్వరూ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అవునా డాడీ? అప్పుడు ఆ దెయ్యం నీళ్లు దాహంతో ఇల్లు అరిచి అరిచి తిరిగేది. కానీ దెయ్యానికి భయపడి ఎవ్వరూ నీళ్ళు ఇవ్వరు. అప్పుడు ఆ దెయ్యం నీళ్ళు కోసం చాలా ఆర్తనాదాలు పెట్టేది. అయినా భయంతో ఊరి జనాలంతా తలుపులేసుకొని ఇళ్ళలోనే గట్టిగా తలుపులేసుకొని పడుకునేవాళ్ళు. ఆ దెయ్యం దూరం నుంచి గమనించేది, కానీ దాహానికి ఎవరైనా సహాయం చేస్తారనేసి ఆ బోరింగ్ చుట్టూ తిరిగేది. కొన్నాళ్లకు ఆ దెయ్యం దాహంతో చనిపోయింది. తన తల్లి చనిపోయిందన్న పగతో ఈ ఊళ్ళోనే పిల్ల దెయ్యం ఈ బోరింగ్ చుట్టే తిరుగుతుంది. దూరం నుంచి చూసేది బోరింగ్నే. ఎవరన్నా ఆ బోరింగ్ దగ్గరికి వస్తారనేసి చుట్టూ రాత్రంతా కాపలా ఉండేది. బోరింగ్ అంటే, నీళ్ళంటే ఆ పిల్ల దయ్యానికి చాలా ఆశ. ఆ దయ్యము రోజు రాత్రి 12 గంటలకు బోరింగ్ పైన కూర్చునేది. ఎవ్వరు లేని టైం చూసి బోరింగ్ని నీళ్ళ కోసం దబా 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 అని బాధేది. భయం వేస్తుంది. రేపు రాత్రి చెప్పుకుందాం డాడీ. పద ఇప్పుడు పడుకుందాం. సరే చిట్టి.